తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ ఓట్ బ్యాంక్ పదిలంగానే ఉంది. ముఖ్యంగా ప్రజలు మీకు సీట్లు ఇంకా గతంలో ఒక స్థానానికి అసెంబ్లీ సీట్ ఉంటే ఇవాళ 8 స్థానాలు ఇచ్చారు. సీట్లు పెంచినారు, అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగిన పరిస్థితి. ఎస్, అందులో డౌట్ ఏం లేదు. 100% మేము పాత కంపేర్ చేస్తే 18 ఎలక్షన్స్కి కంపేర్ చేస్తే 4% నుండి 14% పెరిగింది. తర్వాత ఇప్పుడు ఓటు బ్యాంక్ అంటే ఆ నమ్మకం అనేది ఎక్కడ పోలేదు. వాళ్ళకి ఏంటంటే దే వాంట్ బీఆర్ఎస్ని దింపాలి ఫస్ట్. ఆ ఒక్క దాని మీదనే సరే ఇంక ఇప్పుడు వీళ్ళు దింపి చేసే పరిస్థితుల్లో లేరు బీజేపీ. సో తర్వాత వాళ్ళ అభిమానం తర్వాత చేయించుకుంటారులే కానీ ముందు బయట పడేయాలి వీళ్ళని అని అందుకని కాంగ్రెస్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. అంతే తప్పితే మా మీద కానీ మా నాయకత్వం మీద కానీ అప్పుడు అంటే గతంలాగే మీ పోరాటం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత ఉధృతం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పోరాటమే అంతే, అందులో డౌటే లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన 6 గ్యారంటీలు ఇచ్చినారు. 6 గ్యారంటీలు ఎట్లా చేస్తారు అది నేను అప్పుడు కూడా చెప్పాను ఇదివరకు ఒకసారి మీరు అడిగినప్పుడు కూడా. 6 గ్యారంటీలు అనేది మేము అసలు దానికి ఏకీభవించాం. అంటే ఇప్పుడు వాళ్ళు మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్తున్నారు, మహాలక్ష్మి ద్వారా 0 బడ్జెట్ టికెట్ అని చెప్తున్నారు. అది నేను అసలు ఒప్పుకోనండి. ఎవరికైనా కానివ్వండి, మహిళలు మా సోదరిమణులకే చేస్తున్నాము. మంచి అవకాశం, ఇప్పుడు తిరిగే అవకాశం లేని వాళ్ళకు మంచి తిరిగే అవకాశం. కానీ ఎప్పుడు కూడా ఏదైనా కూడా అతి అని అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే నేను వెళ్తాను. కష్టపడి నేను సంపాదించడానికి దాచిపెట్టుకొని ఏదో చేసుకొని నేను ఊరికి వెళ్తాను. కానీ ఫ్రీ వచ్చిందని ఇప్పుడు నిన్న మంచి ఒకటి జోకు ట్రోల్ అవుతుంది. అందులో ఉల్లిగడ్డల ధర ఒక అమ్మాయి అన్నీ లెక్క పెట్టుకుంటుంది. ఇక్కడ 15 కిలోల ఉల్లిగడ్డల బస్తా కరీంనగర్లో ఎంత, మెదక్లో ఎంత, కామారెడ్డిలో ఎంత, నిజామాబాద్లో ఎంత, హైదరాబాద్లో ఎంత. సో కామారెడ్డిలో తక్కువ ధర ఉన్నదట. సో నేను రేపు పొద్దున వెళ్ళి కామారెడ్డి నుండి ఒక బస్తా తెచ్చుకుంటాలే అని చెప్పేసి అంటుంది. అంటే అది ఆ పరిస్థితి. ఫ్రీ బస్సు ఉంది కాబట్టి ఆ బస్తా అక్కడ పోయి తెచ్చుకుంటాను అని చెప్పేసి, అంటే ఆ బస్సు ఖర్చు లేదు కదా, పోయి అక్కడ తెచ్చుకుంటాను అంటే. అండ్ మెయిన్ దేనికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్ డిపెండెన్సీ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఆటోలకు లోన్లు ఇచ్చి బీసీ వెల్ఫేర్ నుండి ముస్లింలకు మైనారిటీ దాంట్లోకి వెళ్ళి మనం అన్ని వెహికల్స్ ఇప్పించినాం. వాళ్ళంతా కూడా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టేసరికి వాళ్ళందరూ రోడ్డు మీద పడుతున్నారా? సో ఈ ఇంటర్ డిపెండెన్సీని కూడా మనము అంటే ఇవన్నీ చాలా రకంగా రెవెన్యూని దెబ్బతీస్తుంది, నీకు ఇటు ఎంప్లాయ్మెంట్ని దెబ్బతీస్తుంది. అండ్ మహిళలకు నువ్వు లేనిపోని తిరుగుళ్ళు. ఇప్పుడు నిజంగా నీకు అవసరం ఉంది అని అనుకుంటే నువ్వు ఏ కష్టపడైనా పోతావు. ఇంటర్వ్యూకి పోయినా, సినిమాకి పోయినా, నీకు ఇష్టం ఉంటే సినిమాకి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా కూడా నా బడ్జెట్లోకి వెళ్ళి నేను సంపాదించే దాంట్లోకి వెళ్ళి చూస్తే. కానీ ఫ్రీ అని చూసే వరకు లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్పితే వాళ్ళకి ఏదో నువ్వు ఎంపవర్మెంట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ పెట్టు, అంతేగాని ఈ ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మీరేమో 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మీరు చెప్తున్నారు, అటు బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో కూలిపోతుందని చెప్తున్నారు. ఏంటండి మీ ఇరు పార్టీల వ్యాఖ్యల్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు కాంగ్రెస్ పార్టీని కూల్చే అవకాశం ఉందంటారా? కూల్చడం అలాంటిది అవసరం లేదులేండి ప్రభుత్వంలో. అలా అంటే అట్లీస్ట్ అంత చిన్నగా మేము ఆలోచించడం అవసరం లేదు. ఒకటేంటంటే ప్రభుత్వం ఏర్పరచడం వల్ల వాళ్ళ దాంట్లో వాళ్ళకు కుమ్ములాటలు మొదలవుతాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, పదవి రాని వాళ్ళు ఉంటారు. తర్వాత మైనారిటీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు అలయన్స్లో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్లో కానివ్వండి, డెఫినెట్గా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాగానే ఏమవుతుంది అంటే ఒకరిని మించి ఒకరు సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, ఎవరికి తగ్గరు. ఇప్పుడు మేమందరం ఒకటి కలిసి ఉంటాం, మేమందరం తగ్గడం అంటే ఆ తగ్గడం అనేది మా అందరిలో ఒక హిడెన్ టాలెంట్ అన్నట్టు. అది ఎంత పెద్దవాళ్ళైనా తగ్గడం, ఎంత పెద్దలైనా కింద కూర్చోవడం అన్నది మా నేచర్. అట్లా వాళ్ళు అట్లా ఉండలేరు, కాంగ్రెస్లో అట్లా ఉండలేరు. మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది అని చెప్పేసి అనడం. అంతే, కొట్టుకోవడం మొదలైతే ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ వస్తాయి. డిఫరెన్సెస్ రాగానే అటు జంపింగ్లు ఇవన్నీ రకరకాలుగా జరుగుతాయి అన్నది.